హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకు మార్కెట్ అయితే 50 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనం కొత్త సిరీస్లోకి ఎంటర్ అయ్యామండి, అది ఫిబ్రవరి సిరీస్. సో ప్రస్తుతం మన టార్గెట్ 2.5% పర్ మంత్. సో మనం అది అచీవ్ అయ్యేంత వరకు అసలు రిస్క్ ట్రేడ్స్ అసలు తీసుకోవద్దండి. అందువల్లనే తమ్మనీళ్ళను సేఫ్ మోడ్ ఆన్ అని పెట్టాను. ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మన టార్గెట్ అచీవ్ అయిన తర్వాత అప్పుడు ప్రాఫిట్ని రిస్క్ చేయడానికి ట్రై చేద్దాం. క్యాపిటల్ మాత్రం అస్సలు రిస్క్ చేయొద్దు, అది ఎప్పుడు అట్నే పెట్టి ఉంచండి. ప్రస్తుతానికి అయితే మన మార్కెట్ 23,300 దగ్గరలో ఉంది. 23,350 మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందని అనుకున్నాం కదా 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోను. సో అది ఇంకా రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ 23,350 కన్నా అప్పు వెళ్ళి ఒక 15 మినిట్స్ హోల్డ్ చేస్తే నెక్స్ట్ మనం కొంచెం అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఎస్టర్డే 2 పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నాం కదా, అవి ఆల్మోస్ట్ 450 రూపీస్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ మనం ఎస్టర్డే కొంచెం ప్రీమియమ్స్ డౌన్ అయిన తర్వాత ఈ 2 పొజిషన్స్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి విక్స్ పెరుగుతూ ఉన్నాయి. సో మనకి ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నామినల్ లాసే, మనం బుక్ చేయట్లేదు కాబట్టి దాని గురించి అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి టుమారో సాటర్డే అయినా సరే మార్కెట్ ఉంది, బడ్జెట్ ఉండడం వల్ల. సో హెవీ మూవ్స్ ఉంటాయి చూడండి. ఇది మెయిన్గా ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో అదే బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఈ మిడిల్ క్లాస్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా ఉండండి. మనకి ప్రీమియమ్స్ పెరగడం వల్ల మనకి లాస్ కనిపిస్తూ ఉంది. సో వీటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీక్ అంతా ఇలాగ హోల్డ్ చేస్తుంటాం. ప్రస్తుతానికి అయితే నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం సపోర్ట్లో కనిపించడం వల్ల పిఈని తీసుకోవడం జరిగింది, పిఈ సెల్ చేశాను. సో దాన్ని నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1600 పిఈని సెల్ చేశాను కదా, దాన్ని నేను 11 రూపీస్ 25 పైసా దగ్గర సెల్ చేశాను. సో దాన్ని అన్లిమిటెడ్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి అగైన్ 1580 పిఈని స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. కానీ దీంట్లో మనకి హెవీగా ఫాల్ వస్తే మనకి బై ఆర్డర్ ట్రిగ్గర్ అయ్యి మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఆల్మోస్ట్ 400 రూపీస్ లాస్లో కనిపిస్తూ ఉంది. అలాగే మనం 1600 పిఈ సెల్ చేసాం కదా, సో దాన్ని ఎగ్జిట్ ఆర్డర్ కూడా పెడుతున్నాను. సో మనం ఎప్పుడైతే ఎగ్జిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో మన స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెట్టాం కదా, దాన్ని కూడా వెంటనే క్యాన్సిల్ చేసేయాలి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ సెల్లింగ్ పొజిషన్లో 990 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఎస్, మనం పెట్టిన 1600 పిఈ సెల్ పొజిషన్ అది ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాము. సో మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, దాన్ని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేసాను. మనం పొజిషనల్గా హోల్డ్ చేస్తున్న 2 పొజిషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే లైట్గా లాస్లో కనిపిస్తూ ఉంది. సో వాటి గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ ఫ్రమ్ ద ఎట్ ద మనీ తీసుకున్నాం కాబట్టి అవి ఒకవేళ రేపు మార్కెట్లో ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే 23,350ని రెసిస్టెన్స్గా ఉంటుందని చెప్పి అనుకున్నాను, ఆ వ్యూ రాంగ్ అయింది. సో ఇది ఇంకా 23,500 రేంజ్ అని టచ్ అవుతుందండి. చూద్దాం అది కూడా రెస్పెక్ట్ చేస్తుందా లేకపోతే అప్ సైడ్ మూవ్ అవుతుందా అనేది. మనం ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్గానే డౌన్ అవుతూ ఉంది. సో మనకి హోల్డింగ్ పొజిషన్స్ అయితే బాగా లాస్లో కనిపించాలి, కానీ మనకి 7,000 to 8,000 లాస్లోనే కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 9 lakhs క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మనం ఈటీఎఫ్లని యావరేజింగ్ చేస్తున్నాం, అది కూడా డౌన్లో ఉన్నప్పుడు యావరేజింగ్ చేస్తున్నాం. మనకి లిమిట్ ఆర్డర్స్ పెట్టి యావరేజింగ్ చేస్తున్నాం కాబట్టి మనం అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తూ ఉంది 1700 దగ్గర. సో నేను సిఈని సెల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అది నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1760 సిఈని సెల్ చేద్దామని చెప్పి 2 లాట్స్ సెల్ ఆర్డర్ పెడుతున్నాను. అది కూడా లిమిట్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం స్ప్రెడ్ వల్ల అప్ సైడ్లో స్ట్రైక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే కొంచెం మనకి
కొంచెం ఇనిషియల్గానే లాస్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేయండి. సెల్ ఆర్డర్ కానీ బై ఆర్డర్ కానీ పెట్టినప్పుడు. మనకి ప్రస్తుతానికి అయితే 2 లాట్స్ని ₹17.95 దగ్గర సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. సో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇమీడియట్గా నేను అన్లిమిటెడ్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి 1800 సిఈని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ పెట్టడానికి ప్లేస్ చేస్తున్నాను. అలాగే ఈ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అయిన తర్వాత మనకి సిఈ పొజిషన్ సెల్లింగ్ పెట్టాం కదా, దానికి ఎగ్జిట్ ఆర్డర్ కూడా ఇమీడియట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఎగ్జిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని బై చేయాలి. ఇదే మన స్ట్రాటజీ ఎప్పుడును. మన వీక్లీ స్ట్రాటజీ ఇంకొకసారి చెప్తున్నాను. పిఈ సైడ్ సిఈ సైడ్ ₹7.5 ఉన్న ప్రీమియమ్స్ని బోత్ సైడ్స్ సెల్ చేస్తూ ఉండాలి. అది వీకెండ్ వరకు క్యారీ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వెడ్నెస్డే ఈవినింగ్ మన ప్రీమియమ్స్ బాగా డికే అయిపోతాయి కదా, వాటిని ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి మళ్ళీ పొజిషన్స్ తీసుకోవాలి. ఇదే మన స్ట్రాటజీ. అడ్జస్ట్మెంట్లు అయితే మాత్రం ఏదైనా ఒక ప్రీమియం 3 times అయిపోతే వేరే సైడ్ ఉన్న ప్రీమియం ఎగ్జిట్ అయిపోయి, అలాగే ఎంతైతే ప్రీమియంలో హయ్యర్లోకి వెళ్ళిందో అంతే ప్రీమియం తీసుకొని అవతల సైడ్ సెల్ చేయాలి. ఇది 2 times చేయాలి. థర్డ్ టైం అయితే మాత్రం యావరేజింగ్ చేయాలి. యావరేజింగ్ చేయడానికి మన దగ్గర క్యాపిటల్ లేకపోతే దూరంగా వెళ్ళిపోయి కొంచెం బై పొజిషన్ తీసుకొని యావరేజింగ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి యావరేజింగ్ సెల్లింగ్ ప్రైస్ పెరిగి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయితే మనం మరలా ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. ఇదే అని మన బేస్ స్ట్రాటజీ. మన బేస్ స్ట్రాటజీకి ఏమైనా మీరు మోడిఫికేషన్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు టైం అయితే 140 వస్తుంది. మనం సెల్ చేసిన సిఈ అయితే ప్రస్తుతానికి అయితే ₹1100 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. దానికి లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మనం ఎప్పుడు స్టాక్స్ని పొజిషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దండి. నైట్ టైము అన్లిమిటెడ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రివర్స్లో మూవ్ అయితే. ప్రస్తుతానికి అయితే ఇంక ఈ రోజుకి ఇంతేనండి. ఈరోజు కూడా మనం ప్రాఫిట్లోనే ఎండ్ అయ్యాము. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి.